ముందుగా మన ఇంటి వంటకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను చూపించబోయేది ఈ ఆనపకాయతో సువానపకాయ చేస్తున్నాను. ఇదిగో ఇలాగా అంటే ఘాటు పడింది కదా, అలాంటి కాయ తీసుకుంటేనే మనకు బాగుంటుంది అనమాట. తప్పకుండా ఇది ట్రై చేయండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. అన్నీ కలిపి మిక్సీ పెట్టుకున్నాం. ఇలాంటి దాంతో ఇలా ఉంటే చక్కగా దిగిపోతుంది. ఆయిల్ తక్కువతోటి చెయ్యాలని అనుకుంటున్నాను. ఎలా వస్తుందో చూద్దాం. ఇలా కోసుకొని ముక్కలు నూనెలో ఇలాగా దగ్గరికి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, నూనె పైకి తేలింది కదా, ఇవి కూడా చక్కగా కలర్ మారాయి. ఎక్కువ నూనె పోసి దాంట్లో దేవుకోవాలి. కాకపోతే నేను అలా చేయకుండా ఇలా తక్కువ నూనెతోటి కొంచెం మగ్గిలా చేసాను. లైట్గా బ్రౌనిష్ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు తీసేసుకొని ముందుగా సిద్ధం చేసుకున్న ఈ మసాలా పేస్ట్ అంతా దీంట్లో వేసుకుందాం. ఒక నిమిషం మూత పెట్టుకొని మగ్గనిద్దాం. దాంట్లో మనం పచ్చిమిర్చి వేసాం, ఎండుమిర్చి వేసాం, కానీ కాస్త కారం పడుతుంది కాబట్టి కొంచెం కారం వేసాను. మసాలా చక్కగా తగ్గించి మగ్గిపోయింది కాబట్టి దీంట్లో ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఈ ఆనపకాయ ముక్కల్ని దీంట్లో వేస్తాం. మసాలాలో తీసిన నీళ్ళు ఉన్నాయి కదా, ఈ వాటర్ దీంట్లో పోసుకుంటే సరిపోతుంది. ఒక 2 నిమిషాలు మూత పెట్టి సిమ్లోనే మగ్గనిద్దాం. చూడండి, నూనె అంతా పైకి తేరింది కదా, చక్కగా మగ్గిపోయినట్టు. ఇది ఇంకా తీసేసుకుందాం. స్టవ్ కట్టేసే ముందు కాస్త కొత్తిమీర, వేడి వేడిగా కమ్మనైన సువానపకాయ కూర రెడీ అయిపోయింది. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఎందుకంటే కూర చాలా చాలా టేస్ట్గా ఉంటుంది.